మా నాన్నగారు అప్పారావు రెడ్డి. ఏం అంటే ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. మార్చ్ 16 ఇన్స్‌పెక్షన్ జీఎంసీ సూర్య గారొచ్చారు. జీఎంసీ వాళ్ళొచ్చి చాలా లైక్ ఇది గాడ్ ఇడిపేస్తారు అది అన్నారు. స్థలం కూడా అదంతా మాది అని చెప్పారు. మస్తాన్ జ్యువెలరీ ఆళ్ళ కుటుంబం అందరూ వచ్చేసి చాలా హరాస్మెంట్ చేశారు. ఆ హరాస్మెంట్ చేసే గాడే అన్నారు. ఇప్పుడు గాడ్ కూడా కాకుండా స్థలం కూడా అన్నారు. అవన్నీ తట్టుకోలేక మా డాడీ గుండెతో చాలా నొప్పితో అలాగయిపోయారు. అయిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్ పట్టుకొనెళ్ళాము. ఆ హాస్పిటల్‌లో కూడా వెంటిలేషన్‌లోనే ఉన్నారు. చాలా అంటే పోరాడారు ప్రాణాల కోసం. కానీ ఇవాళ నాన్నగారు లేరు. కాపోతే 1 ఇయర్ నుంచి అవుతుంది. మార్చ్ 6, 2025 నుంచి స్టార్ట్ చేసాం కన్‌స్ట్రక్షన్. ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఎంత హరాస్మెంటో బ్రిక్స్ వర్క్ కూడా ఎళ్లి పెట్టడానికి కూడా అస్సలు అలౌ చేసేవాడు కూడా కాదు. పడేసేవాడు. చాలా ఇబ్బందంటే ఎంత ఇబ్బందంటే ఘోరం. అక్కడ వచ్చేసి ఎన్నో బూతులు మాటలాడేవారు. మేము వయసోళ్ళు అనే చూసేవాడు కాదు. నచ్చినట్టు బూతులు మాట్లాడేసేవాడు. కుటుంబం అందరూ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ భార్యలు ఆళ్ళందరూ 5 మందులు బ్రదర్స్ కూడా వచ్చేసేవాడు. ఎంత బూతులంటే మనకు ఆపేసేవాడు. ఏమనంటే మేము ఎంతమంది ఏం చేస్తాం మేము చేయగలమని ఫుల్ బ్లాక్‌మెయిల్ కూడా చేసేవారు. ఆ బ్లాక్‌మెయిల్ చేసేవారు అయినా సరే మాదొల్లి ఒకటే ఇల్లు కట్టాలి. మా నాన్న కోరిక పెళ్లి చేయాలి. నేను పెళ్లి చేసి కన్యాదానం కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఏం చేయాలి? అంటే అలాగైపోయింది మా పరిస్థితి ఆయన వల్ల. ఏమనంటే టార్చర్ రోజంతా మీరు నమ్ముతారో నమ్మరా రోజు జీఎంసీకి, పోలీస్ స్టేషన్‌కి అక్కడికి ఇక్కడ న్యాయం కోసం వెళ్ళేవారు. కానీ ఆ న్యాయం ఇప్పటి వరకు వస్తే బావుండు. కానీ అలా జరిగిందే కాదు. మా నాన్న ఉండేవారు. కాకపోతే నా నాన్న వెళ్ళిపోయారు. మీరైనా న్యాయం చేసి ఆ షేక్ మస్తాన్ మాత్రం షేక్ మస్తాన్ కాదు వాళ్ళ కుటుంబం తమ్ములు వాళ్ళ భార్యలు అందరూ మాకు చాలా టార్చర్ చేశారు. వాళ్ళ పిల్లలతో నేను చెప్తున్నాను కాదు. ఇక్కడ క్రాంతి నగర్ ఇక్కడ అందరినీ మీరు కనుక్కోండి. మేము చెప్తున్నామని మీరు నమ్మకం లేదని కనుక్కోండి. వీధి అందరు కనుక్కోండి. అతనికి జ్యువెలరీ గోల్డ్ షాప్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి. అతను ఎవడు, అతను ఎలాంటి వాడు అని కూడా కనుక్కోండి. మీకు తెలిసిపోద్ది. మాకు న్యాయం చేయండి. అందరికీ గవర్నమెంట్‌కి చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. అందరికీ మాకు న్యాయం చేయండి. మా నాన్న శాంతి కోసమే న్యాయం చేయండి. ఇదే నా కోరిక. ఇంకేంటి నా కోరిక లేదు ఇంకా. ఇల్లు అయిపోవాలి. మంచిగా ఇల్లు అయిపోయి గృహప్రవేశం అయిపోతే కలెక్టర్ గారు, కమిషనర్, పోలీస్ అందరికీ చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. అలాగని ఇల్లు కట్టించండి. అదే మా నాన్న కోరిక. పవన్ కళ్యాణ్ ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్, లోకేష్ గారు అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఇదే ఒక కోరిక. ప్లీజ్ ఇల్లైనా కట్టాలి. మా సపోర్ట్ కావాలి. ప్లీజ్ ఈసారైనా సపోర్ట్ చేయండి. ఇంకోటి నా అమ్మకి చెల్లికి కూడా ఆని రక్ష ఉంది. అది కూడా సపోర్ట్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి అందరికీ.